హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పద్మ వ్లాగ్స్ తెలుగు ఛానల్ అండి. ఈరోజు చిక్కుడుకాయ మెంతాకు కూర ఎలా ప్రిపేర్ చేయాలో ఈ వీడియోలో చూద్దామండి. ఫస్ట్ టైం కనుక మన వీడియో చూస్తున్నట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. ఇది ఎలా ప్రిపేర్ చేయాలో ఈ వీడియోలో చూద్దామండి. చాలా టేస్టీగా, చాలా రుచిగా ఉండే మెంతి ఆకు ఇంకా చిక్కుడుకాయ కర్రీ అండి. దీనికి కావలసిన పదార్థాలు: చిక్కుడుకాయలు తీసుకున్నాను నేను. ఇవన్నీ చిన్నగా కట్ చేసుకొని ముక్కలుగా కట్ చేసేసుకోవాలండి. చీల్చి ముక్కలుగా కట్ చేసుకోవాలి, లేకుంటే లోపల పురుగులు ఉంటాయండి. చూసి కట్ చేసుకోవాలి. తర్వాత మెంతాకులు నేనైతే 2 కట్టలు తీసుకున్నాను. మీ ఇష్టం అండి. ఆకుకూరలు ఇష్టం లేని వాళ్ళు ఇలా ఒకసారి ట్రై చేయండి. ఆకుకూరల్ని ఏదో ఒక కర్రీలో వేసి వండడం ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా అయితే ట్రై చేయండి, సూపర్గా ఉంటుంది. మెంతి కూర చిక్కుడుకాయ అండి. తర్వాత దీనికి కావాల్సినవి: నేను ఒక 5-6 టేబుల్ స్పూన్ నూనె తీసుకున్నానండి. తీసుకొని జీలకర్ర, ఆవాలు వేసి తర్వాత ఆనియన్ కూడా వేస్తున్నాను. చూడొచ్చు, ఆనియన్ కూడా ఇలా ఫ్రై అవ్వాలండి. ఆకుకూరలు ఇష్టం లేని చాలామంది కొంతమంది ఇష్టంగా తింటారు, కొంతమంది కష్టంగా తింటూ ఉంటారండి. ఆకుకూరలు తింటే చాలా మంచిది ఆరోగ్యానికి కూడా. మనం ప్రతి కర్రీలో ఆకుకూర వచ్చేటట్టు కర్రీ చేసుకోవాలండి. ఇలా అయితే చాలా టేస్టీగా ఉంటుంది. ప్రతి కూర బాగుంటుంది. ఒక 2 మినిట్స్ ఆనియన్ వేగాక తర్వాత కొంచెం సాల్ట్, కొంచెం పసుపు వేసి మగ్గనివ్వాలండి. ఇలా మగ్గనివ్వాలి. మరీ బ్రౌన్గా రావద్దు, మరీ పచ్చిగా ఉండొద్దండి. ఆనియన్స్ మీడియంలోనే ఉండాలి. నేను వీడియోలో చూపిస్తానండి. ఇప్పుడు కొంచెం ఒక 70% దాకా ఉడికిందండి. ఇప్పుడు మనం అల్లం పేస్ట్ కూడా వేసేసుకుందాము. మెంతి కూర చేదు ఉంటుందని చాలామంది స్కిప్ చేస్తూ ఉంటారండి. ఇలా వండితే, ఇలా వెజిటేబుల్ కర్రీస్లో మెంతాకు వేసి వండితే చాలా టేస్టీగా ఉంటుందండి. ఇంకా చికెన్, మటన్లో కూడా మెంతాకు వేసి వండుతూ ఉంటారు. అలా కూడా చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి. ఈ కర్రీ అయితే చాలా టేస్టీగా, చాలా బాగా వచ్చింది. మీకు తిన్నప్పుడు కొంచెం టేస్ట్ చూడండి. చేదుగా అనిపిస్తే కొంచెం బెల్లం పొడి కూడా వేసేసుకోవచ్చండి. అలా వేసుకుంటే కూడా చేదు లేకుండా చాలా టేస్టీగా ఉంటుంది. తర్వాత మనము చిన్నగా కట్ చేసుకున్న చిక్కుడుకాయ ముక్కలు శుభ్రంగా కడుక్కొని వేసేసుకోవాలండి. ఇవి శుభ్రంగా కడుక్కొని రెండు వైపులుగా తీసుకొని ముక్కలుగా కట్ చేసేసుకోండి. లేకుంటే లోపల పురుగులు, పాడైనవి అవన్నీ ఉంటాయి కదండి. ఇలా మంచిగా చీల్చి కట్ చేసుకుంటే చాలా బాగుంటుందండి కర్రీ కూడా. ఇది కూడా ఒక 60% మగ్గనివ్వాలండి. ఇలా మగ్గితేనే ఆ కర్రీ అనేది చాలా టేస్టీగా వస్తుంది. నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. మన ఛానల్కి వెళ్తే చాలా వెరైటీస్ వీడియోస్ ఉన్నాయి, ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. ఇప్పుడు ఒక 50% దాకా ఉడికిందండి. చూస్తున్నారు కదా. ఇది మీడియం మంట మీదనే వేగాలండి. ఇలా వేగితేనే చాలా టేస్టీగా ఉంటుంది. మధ్య మధ్యలో ఇలా కలుపుతూ ఉండండి. ఇంకా వెజిటేబుల్ కర్రీస్ ఏమైనా ఫ్రై చేసేటప్పుడు మనం కొబ్బరి పొడి వేసి కూడా ఫ్రై చేసేసుకోవచ్చండి. చాలా టేస్టీగా ఉంటుంది. నేను చేసిన విధంగా మీరు ఒకసారి ఇలా ట్రై చేయండి. చాలా టేస్టీగా వస్తుంది. కర్రీస్ కూడా చాలా బాగుంటుందండి కర్రీలు. ఇప్పుడు మనము మెంతాకు కూడా నేనైతే 2 కట్టలు తీసుకున్నానండి. మెంతాకు 2 కట్టలు తీసేసుకొని ఆకుని తెంపేసుకోవాలండి. కాడలొద్దు, ఆకులుగా తెంపుకొని చిన్న ముక్కలుగా కట్ చేసేసుకోవాలండి. ఇదేంటంటే మనం ఆకులుగా తెంపుకున్నప్పుడు కడుక్కొని ముక్కలుగా కట్ చేసేసుకోవాలండి. లేకుంటే అది మనం కట్ చేసి కడుక్కుంటే దాంట్లో టేస్ట్ అనేది మారిపోతుందండి. ఎప్పుడైనా సరే ఆకుకూరలు మనం ముందుగానే శుభ్రం చేసుకొని తర్వాత కట్ చేసుకొని కర్రీస్ చేసేసుకోవాలండి. అలా అయితేనే చాలా బాగుంటుంది కర్రీస్.
ఇలా మొత్తం కలుపుతూ ఉండాలండి. కర్రీ అయితే చాలా టేస్టీగా వచ్చింది. మీరు కూడా ఒకసారి ఇలా ప్రిపేర్ చేయండి. ఇలా కలుపుతూనే ఉండండి. ఒక 5 మినిట్స్ వరకు ఇలా కలుపుకోవాలండి. తర్వాత నేను కర్రీ లాస్ట్కి ఎలా అయిందో అది కూడా చూద్దామండి. ఇదైతే చేదు అస్సలే ఉండదండి. కొంచెం తీపి ఉన్నా చాలా మంచిదండి. చాలా బాగుంటుంది కర్రీ. నేను లాస్ట్ కూడా కొంచెము బెల్లం పొడి కూడా వేసానండి. చూడొచ్చు వీడియోలో చాలా మగ్గిపోయాయి. మనము ఆకుకూర ఇష్టం లేని వాళ్ళు ఇలా వెజిటేబుల్ కర్రీస్లలో కూడా వేసేసుకొని వండుకోవచ్చండి. పాలకూర అవన్నీ కూడా కొన్ని పాలకూర అయితే పాలకూర టమాటా కూడా వండొచ్చండి. చాలామంది కిడ్నీలో రాళ్ళు పడతాయని అంటూ ఉంటారు. అది పాలకూర టమాటా కలిపి వండితే అదేమి లేదండి. ఎలాంటి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. మనం ఈజీగా వండుకోవచ్చండి పాలకూర టమాటా కర్రీ. అది కూడా చేసి పెట్టానండి వీడియో. ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. మాటల్లో పడి మర్చిపోయానండి. తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్ కారం వేసేసుకోవాలి. తర్వాత ధనియాల పొడి 1 టీ స్పూన్ వేసేసుకొని కలుపుకోవాలండి. ఇలా ఒక 5 to 10 మినిట్స్ వరకు మగ్గనివ్వాలి. అలా అయితేనే కర్రీ చాలా బాగుంటుంది. ఈ వీడియో మాత్రం పూర్తిగా చూడండి, స్కిప్ చేయకుండా. నేను కొంచెం బెల్లం పొడి కూడా వేస్తున్నానండి. కొంచెమే వేసేసుకోవాలి. మీకు ఇష్టం లేకపోతే స్కిప్ చేసేసేయవచ్చు. చేదు ఏముండదు. చాలా టేస్టీగా చాలా రుచిగా ఉంటుంది. నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మరిన్ని వీడియోతో మీ ముందుకు వస్తూనే ఉంటానండి. అంతవరకు ఈ వీడియో చూసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. రేపు ఇంకో వెరైటీతో మీ ముందుకు వస్తానండి. అంతవరకు ఈ వీడియో చూస్తూ ఉండండి. బాయ్.